మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు, మత్తెక్కించే రీల్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కనువిందు చేసే ఓ హీరోయిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది ఒకరి ఇంట్లో చోరీ చేసిందనే ఘటనలో. నగరంలోని దొండపర్తి సమీపంలోని బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లో ప్లాట్ నెంబర్ 102లో నివాసం ఉండే ప్రసాద్ బాబు కుమార్తెతో సౌమ్య శెట్టికి స్నేహం ఉంది. ప్రసాద్ బాబు పోస్టల్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తరచూ సౌమ్య తమ స్నేహితురాలి ఇంటికి వెళ్లేది. తనకు అలవాటైన యాక్టింగ్కు తోడు చోరకళ కూడా యాడ్ చేసి ఎవరికీ తెలియకుండా బంగారం కొట్టేసింది. వాటిని అమ్మేసి గోవాకు మకం మార్చి జల్సాలు చేస్తూ హీటెక్కించే రీల్స్తో రెచ్చిపోతోంది. తీరా అసలు విషయం బయటపడడంతో రీల్స్ సుందరి జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫేమస్ అయిన ఈ సౌమ్య అరెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు దొంగతనం ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు రాజు? సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం, క్రేజ్ సంపాదించుకోవాలనే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ ఊహే సౌమ్య శెట్టిని కూడా ఒక సినీ సెలబ్రిటీ కావాలనే ఆశ అయితే పుట్టేలాగా చేసింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్లో హాట్గా ఎన్నో రీల్స్ చేస్తూ కుర్రకారుని ఉర్రు తొలగించినటువంటి సౌమ్య శెట్టి ట్రిప్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది. కానీ సరైన అవకాశాలు లేకపోవడం, అవకాశాలకు తోడు తనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో జలసాలకు అలవాటు పడి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలంటే డబ్బులు అనేది అవసరం. తనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి ఈ ప్రసాద్ బాబు, అంటే ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ బాబు ఆ కూతురుతో ఏర్పడినటువంటి పరిచయం. ఈ పరిచయానికి కూడా మౌనిక అనే మరొక యువతితో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి యువతి ద్వారా పరిచయం ఏర్పరచుకుని ఆ పరిచయాన్ని దాదాపుగా గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి సౌమ్య శెట్టి గత నెల, అంటే ఫిబ్రవరి 23, జనవరి 23, ఫిబ్రవరి 19 తేదీల్లో 2 సార్లు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళిన సమయంలోనే దాదాపుగా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 దప్పాలుగా మొత్తం 150 గ్రాముల బంగారాన్ని వీళ్ళైతే దొంగిలించినట్లుగా తెలుస్తుంది. దీనికి తోడు ఇంచుమించుగా ఈ బంగారం వాల్యూ అంతా కూడా చాలా ఉండడంతో వీళ్ళు గమనించినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఫిబ్రవరి 23వ తేదీన వీళ్ళు పెళ్లికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ బంగారాన్ని చూసుకుంటే బంగారం కనిపించకపోవడంతో పోలీసులు అయితే ఆశ్రయించారు. ఈ బంగారం పూర్తిగా అమ్మేసి గోవాకి చెక్కేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిపాటి 74 గ్రాముల బంగారాన్ని మాత్రం సౌమ్య శెట్టి దగ్గర రికవరీ చేసుకుని పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం 15 రోజులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, రైట్ రాజు, థ్యాంక్ యూ.